హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో మనం 2 ప్రాబ్లమ్స్ చూసాం ఎక్సైజ్వి. ఇప్పుడు ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చూద్దాం ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఒక టాప్ ఇచ్చారంటే బొంగరం. సో దాని కోన్ రేడియస్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్. ఇంకొకటి హైట్, టోటల్ హైట్ వచ్చేసి 15.5 సెంటీమీటర్స్. అంటే దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియా మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఫౌండ్ చేయాలంటే మనకి ఇక్కడ రెండు చూడండి, ఒకటి కోన్ ఉంది, పై పోర్షన్ కోన్, కింద పోర్షన్ హెమిస్పియర్. సో ఇప్పుడు చూద్దాం. టోటల్ హైట్ వచ్చేసి 15.5 కదా, అందులో మనకి 3.5 అనేది హెమిస్పియర్ రేడియస్లో వెళ్ళిపోయింది. సో మనకి రిమైనింగ్ హైట్ వచ్చేసి 15.5 మైనస్ 3.5 అంత 12 ఉంటుంది మనకి. సో ఈ హైట్ వచ్చేసరికి మనకి 12 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనం టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ప్లస్ చేసుకుంటే మనకి టోటల్ సర్ఫేస్ ఆఫ్ ద టాప్ వస్తుంది. సో మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాప్ కావాలి. సో అంటే ఏంటి, మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది చేస్తాం. సో మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ పోర్షన్ వచ్చేసి కోన్, సెకండ్ పోర్షన్ వచ్చేసి హెమిస్పియర్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్స్ టు, కోన్కి ఫార్ములా ఏంటి మనకి, పై ఆర్ ఎల్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి పై ఆర్ ఎల్ రావాలి. సో కోన్ ఎలా ఉంది మనకి, ఇక్కడ ఇచ్చిన కోన్ సో ఇలా ఉంది. మనకి 3.5 రేడియస్ ఇచ్చారు. సో చూడండి రేడియస్ అంతా, హెమిస్పియర్ రేడియస్ 3.5. సో మనకి కోన్ హైట్ ఎంత వచ్చింది మనకి 12. సో మనకి స్లాంట్ హైట్ కావాలి. స్లాంట్ హైట్ కావాలంటే ఇది ఎలా ఉంది మనకి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బట్టి ఇది ఎల్ అనుకోండి స్లాంట్ హైట్. సో స్లాంట్ హైట్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు √h² ప్లస్ r². సో దీన్ని బట్టి మనం ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ముందు మనం ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు √h² ఫార్మ్, h² ఏంటి 12². నెక్స్ట్ r² వాల్యూ ఎంత మనకి 3.5 హోల్ స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎల్ వాల్యూ ఏమొచ్చింది, ఇక్కడ మనకి 12.5 సెంటీమీటర్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఎల్ వాల్యూ మనకు వస్తుంది. సో ఎల్ వాల్యూ వచ్చిన తర్వాత సిఎస్ఏ ఆఫ్ కోన్ చేద్దాం. సిఎస్ఏ ఆఫ్ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి మనకి, పై ఆర్ ఎల్. సో ఈ ఫార్ములాని 1 అనుకుందాం, ఈ ఈక్వేషన్ని 1 అనుకుందాం. సో కోన్ సర్ఫేస్ ఏరియా మనకు వచ్చింది. నెక్స్ట్ హెమిస్పియర్ చూద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. సో హెమిస్పియర్ ఎలా ఉంది మనకి ఇక్కడ, సో ఇలా ఉంది. సో హెమిస్పియర్ యొక్క రేడియస్ 3.5 ఇచ్చారు. ఓకేనా. సో హెమిస్పియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఏంటి మనకి 2πr². సో ఇప్పుడు టోటల్ సెకండ్ ఈక్వేషన్ ఇది మనకి. సో మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాప్ కావాలి. ఏమవుతుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. హెమిస్పియర్ నిచ్చేసాను రాసాను షార్ట్కట్లో. సో అంటే మనం ఏం చేస్తాం, ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 చేస్తాం, రెండింటిని ప్లస్ చేయాలి.
సో దీన్ని బట్టి ఏమవుతుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి, పై ఆర్ఎల్. సెకండ్ ఈక్వేషన్ 2πr². సో రెండిట్లో కామన్గా ఉంది అంటే మనకి πr కామన్గా ఉంది. సో దీన్ని బట్టి ఎల్ ఉంటుంది ప్లస్ 2πr అంటే 2r ఉంటుంది ఇక్కడ. ఓకే, సో పై 22/7, r 3.5, ఎల్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. మనకి ఎల్ ఎంత వచ్చింది, ఇందాక 12.5 వచ్చింది. సో 12.5 ప్లస్ 2 × 3.5. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాప్ వస్తుంది. అది ఎంత ఫ్రెండ్స్, 214 cm². సో ఇదే ఫ్రెండ్స్ మన ఆన్సర్. సో మనం ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, ఏ క్యూబికల్ బ్లాక్ ఆఫ్ సైడ్ 7 cm is surmounted by hemisphere which is the greatest diameter the hemisphere can have. Find the surface area of solid. అంటే చూడండి, కిందన మనకి క్యూబికల్ బ్లాక్ ఉంది, దాని మీద హెమిస్ఫియర్ పెట్టారు. సో ఇప్పుడు తను ఏమంటున్నారు అంటే, మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ కనుక్కోవాలి. సో ఆ డయామీటర్ ఆఫ్ హెమిస్ఫియర్ మనకి సైడ్ ఆఫ్ క్యూబ్ ఉంది కదా, క్యూబ్కి ఈక్వల్ అనమాట. క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా మనకి ఎలా వస్తుంది, సర్ఫేస్ ఏరియా టోటల్గా బాటమ్ సైడ్ ప్లస్ రిమైనింగ్ 4 sides ప్లస్ చేయగా పైకి వచ్చేసరికి ఏమవుతుందంటే 6th ఫేస్ పైన ఉంది. సో పైన మనకి హెమిస్ఫియర్ ఉంది. సో హెమిస్ఫియర్ ఉండేటప్పుడు హెమిస్ఫియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ తీసుకుంటాం. మిగతా మనకి ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ 4 కార్నర్స్ నేను హైలైట్ చేస్తున్నాను. ఈ 4 కార్నర్స్ మనకు కావాలి. సో ఈ 4 కార్నర్స్ కావాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనం ఈ స్క్వేర్ యొక్క ఏరియా తీసుకుంటాం. టాప్ స్క్వేర్ ఏరియా 7 × 7 అంటే 49 అవుతుంది. సో ఆ ఏరియాలో మనకి ఇక్కడ రౌండ్గా ఉంది కదా పైన హెమిస్ఫియర్, బేస్ ఏరియాని మనం మైనస్ చేస్తాం. సో మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఓన్లీ ఈ కార్నర్స్ హైలైటెడ్ ఎల్లో కలర్స్ ఉన్నాయి కదా, సో అదే వస్తుంది. సో ఇప్పుడు మన టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఏం చేస్తాం, మనం క్యూబ్ యొక్క 4 sides, బాటమ్ ఫేస్, పై ఫేస్కి వచ్చేసరికి 4 కార్నర్స్ అది చేయగా ప్లస్ హెమిస్ఫియర్ యొక్క కర్వ్ సర్ఫేస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చేది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ వస్తుంది. సో మనం రాద్దాం చూడండి, టోటల్ సర్ఫేస్ ఆఫ్ సాలిడ్. ఇది రావాలంటే ఏం చేస్తాం, మనం ఫస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ మైనస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ బేస్. హెమిస్ఫియర్ని ఇచ్చేసాను, రాసుకుందాం. హెమిస్ఫియర్ బేస్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్. అంటే మనం మొత్తం సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ చేస్తాం, చేసిన తర్వాత బేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ మైనస్ చేస్తాం, ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ చేస్తాం. ఎందుకంటే ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫార్ములాస్ వేసుకుందాం ఒకటి. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఏమవుతుంది, 6 × L² మైనస్ πr². సో ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్, అదేమవుతుంది మనకి 2πr². సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, గివెన్ సైడ్ అంటే మనకి లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇచ్చారు. ఈ లెంత్ మనకి డి కూడా అవుతుంది, ఎందుకంటే చూడండి ఇక్కడ 7 ఇచ్చారు టాప్ వ్యూలో. సో డయామీటర్ కూడా 7 కదా అవుతుంది. ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ 7 అవుతుంది. సో మన వాల్యూ వేసుకుందాం.
సో 6 ఇంటూ ఎల్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్. ఇక్కడ చూడండి 2πr స్క్వేర్లో ఒక πr స్క్వేర్ పోతుంది. సో మనకి ఏం మిగులుతుంది 2 - 1 అంటే 1. సో πr స్క్వేర్ వస్తుంది. సో 6 ఇంటూ 49 ప్లస్ పై ఎంత వస్తుంది 22/7 లేదంటే 3.14 కూడా వేసుకోవచ్చు. ఆర్ వచ్చేసరికి 7లో హాఫ్. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3.5. సో మనం ఇక్కడ 3.5 హోల్ స్క్వేర్ వేస్తాం. సో దీని ఆన్సర్ మనకి ఏమొస్తుందంటే 332.5 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్, మనకు కావాల్సిన ఆన్సర్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ ఇది అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేసాం, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ కావాలంటే ముందు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేసాం. సో దాంట్లో మనం హెమిస్ఫియర్ యొక్క బేస్ అంటే సర్కిల్ ఉంటుంది. సో సర్కిల్ ఏరియాని మనం మైనస్ చేసాం. ప్లస్ పైన హెమిస్ఫియర్ ఉంది కదా, దాని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వేసుకున్నాం. సో అవి సాల్వ్ చేస్తే మనకు టోటల్గా వచ్చింది అంటే 332.5 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సో ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ క్లాస్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, మీ డౌట్ని క్లియర్ చేస్తాను. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా మీకు నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీలాగే మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఈ క్లాస్ ద్వారా మ్యాథ్స్ నేర్చుకోవాలని మీరు అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.